దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము ఆగస్టు నెల 14వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 23వ సంకీర్తన మొదటి 2 వచనాలు మనము ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము ప్రజలకు దేవుడు కాపరిగా ఉండి ప్రజల కాపుదల గురించి ధ్యానించుకుంటున్నాము. ప్రజల కాపుదల ప్రభువారి నుండి ఏ విధంగా ప్రజలకి ఆయన కాపుదల అనుగ్రహించబడుతుందో దానిని మనం ధ్యానించుకుంటున్నాము. ఈరోజు వాక్యానుసారము నేటి ధ్యాన వాక్యములో దేవుడే రాజు అనే భావన ప్రధానంగా కనిపిస్తుంది. ఇందులో రాజులు ప్రజలకు కాపరులు. ప్రజల సంరక్షణే పాలకుల ధ్యేయం. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? అంతేకాదు, ఆహారము, నీరు, నడిపింపు, దేవుని కాపుదల వీటిని ఇచ్చి దేవుడు తన ప్రజలకు కాపరిగా ఉండడం నేటి ధ్యాన వాక్యములో ప్రధాన అంశం. యేసయ్య మన కాపరి. మనకున్న అవసరతలు ఏమిటో ఆయనకి బాగా తెలుసు. మనకు యేసయ్య ఎంతో మంచి కాపరి. పచ్చిక సమృద్ధిగా గల చోట్లకు గొర్రెలను తోడుకుని వెళ్ళినట్లు మనలను యేసయ్య అన్ని సమృద్ధిగా గల అవసరాలను తీర్చుతా ఉన్నాడు. దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో 34వ అధ్యాయం 15వ వచనములో ప్రవచించిన మాటలను మనం ఇప్పుడు గుర్తు తెచ్చుకుందాము. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును, తప్పిపోయిన దానిని వెదకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుగట్టుదును, బలహీనముగా ఉన్న దానిని బలపరచుదును అని దేవుడు పలికించిన ఈ యొక్క కాపుదల వాగ్దానాలు మనకు ఎంతో బలాన్ని చేకూరుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మన గురించి దేవుడు అంత బలమైన ఆత్మీయ వాగ్దానాలు చేస్తున్నాడు కదా. మరి అలాంటి వాగ్దానాలు దేవుడు మన కొరకు మనకు చేస్తున్నప్పుడు మరి మనం కూడా దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ, దేవుని ప్రేమిస్తూ, మన తోటివారిని కూడా ప్రేమిస్తూ, ఎల్లప్పుడూ వినయము క్షమాగుణము కలిగి దేవుని బిడ్డలముగా గుర్తింపు పొంది పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము దేవా మేము ధ్యానించుకునే ఈ గొప్ప సదవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను నువ్వు ఆశీర్వదించయ్యా. తండ్రి, నీవు మాకు ఆహారము, నీరు, నడిపింపు, నీ కాపుదల వీటన్నిటినీ ఇచ్చి మాకు కాపరగా ఉండి మమ్మల్ని నిత్యము దేవా మమ్మల్ని కాపాడుచున్నందులకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి నాయన, తప్పిపోయిన దానిని వెదకి దేవా నువ్వు వాటిని మరలా తోలుకొని వచ్చినటువంటి యేసయ్యవి తండ్రి. ఆ ప్రకారంగా తండ్రి మాలో అనేక బలహీనతలుండి దారి తప్పుంటే
దయతో క్షమించి మమ్మల్ని సరైన గాడిలో పెట్టి తండ్రి, నీ యందు మేము బలపడి, నీ యందు మేము ఆత్మీయత శక్తి గల వాళ్ళమై నిన్నెప్పుడు స్తుతించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.